Good evening everybody, welcome, heartiest welcome to Ramraj Dhotis and Shirts పిల్లలు పిడుగులు వచ్చేసిందండి. మీ నా మనందరి ఫేవరెట్ షో. ఎటువంటి స్ట్రెస్నైనా ఇలా మాయం చేసి చిటికలో మాయం చేసేటువంటి మ్యాజిక్ వచ్చేసిందండి. ఒక్క హాఫ్ అన్ అవర్ సేపు మీ ప్రపంచాన్ని మర్చిపోండి, వేరే ప్రపంచంలోకి వెళ్దాం, అల్లరి ప్రపంచంలోకి వెళ్దాం, మాటల తూటలతో మురిసిపోదాం. మరి రెడీయా? నలుగురిని పిలుస్తున్నాను, అదిరిపోతుంది ఈరోజు, అంతా దబిడి దిబిడే. పిలిచేయమంటారా మరి? చలో. ఏమండి, మనది పిల్లల పిడుగులు. ఎవరైనా వస్తే చిన్న చిన్న నెక్కర్లు వేసుకొని వస్తారు, ప్యాంట్లు వేసుకొని వస్తారు. మనోడు పెద్దరాళ్ళ పంచ కట్టుకొని వచ్చాడు. చూడండి. హలో పెద్ద మనిషి, నమస్తే. ఏమండి, అంత బాగున్నారా? తమరి పేరేమి? లోక్షిత్ రాయల్. ఒక తెలుగు పేరు, ఒక ఇంగ్లీష్ పేరు, పేరులో రాజసం మళ్ళీ. లోక్షిత్ రాయల్ అంటే ఏంటో? రాయల్ అంటే పోలీస్. నువ్వు పోలీసా? కలెక్టర్. అరే, పేరేమో పోలీసు, మనిషి ఏమో కలెక్టరు, చూస్తేనేమో పంచగట్టాడు పెదరాయిలాగా, మళ్ళీ జుట్టేమో సొరచాపలా ఉంది. అసలు నీ నెత్తి మీద కత్తిపెట్టి ఎందుకుంది? హెయిర్ స్టైల్. ఇది హెయిర్ స్టైలా? ఓహో, నువ్వు ఇంత లేవు, నీకే ఇంత మంచి స్టైల్ ఉంటే మరి మీ నాన్నకి ఎంత మంచి స్టైల్ ఉంటుందో ఒకసారి చూపించావు మీ నాన్నని. రజనీకాంత్ లాగా గుండు బాస్, బాస్ గుండు బాస్. అరే, ఇంత స్టైల్ గా తయారయ్యేది ఎవరి కోసం? అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసమా? అమ్మాయిలు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారా బాయ్స్? ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు హ్యాపీయా? ఏం చేస్తావు చెప్పు, ఇప్పుడు నేను హ్యాపీ అవ్వాలి. పాట పాడతా. ఏది పాడు చూద్దాం. మా ఊర్లో పిల్లుంది, దయ్యం అంటే భయం ఉన్నది. మా ఊర్లో ఒక పిల్లాడు, నేనున్నాను 10 మందాడు. దింకి డిక్క 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 దిన్ 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 డిక్క. సో దయ్యాలంటే తమకు భయం లేదనమాట. అసలు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మెల్లో హనుమాన్. మెల్లో హనుమాన్ ఉన్నాడా? ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదండి, 3 దేవుళ్ళు ఉన్నారు. కానీ ఏ దేవుడికి కూడా దయ్యాలు భయపడవు. హనుమంతుడిని చూసి ఎందుకు భయపడతాయి దయ్యాలు? ఆ హనుమాను దయ్యాలకే అగ్గిని అంటిస్తాడు. హనుమంతుడికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంత బలం? చిన్నప్పుడు ఆనిసామి మెడిటేషన్ చేశాడు. చిన్నప్పుడు హనుమంతుడు మెడిటేషన్ చేశాడు. మెడిటేషన్ అంటే ఏంటి చెప్పవా? అసలు ఎలా చేయాలి నాకు నేర్పవా? నాకు రాదు, ఇప్పుడు నాకు నేర్పాలి. ఓకే, ఇట్లా ఒకరు ఇట్లా ఒకరు ఇట్లా, ఎట్లా అసలు? ఇది యోగా. ఇది యోగా. ఆహా, ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను, నాకు ఏమైనా బలం వస్తాను చూద్దాం. నాకు నిద్ర వస్తుంది. ఇదేనా మెడిటేషన్ అంటే? నిద్రపోవడమా? ఆకుకూరలు అంటే ఏంటి? చికెన్ బిర్యానీ. ఆకుకూరలు అంటే చికెన్ బిర్యానీ. ఏ తోటలో కాస్తుంది? పొలం తోట. పొలం తోటలో. నీకు తెలిసినటువంటి ఆకుకూరల పేర్లని చెప్పు. వంకాయ. వంకాయ ఆకుకూర. ఇంకా? నిమ్మకాయ. నిమ్మకాయ. ఇంకా? ఉల్లికాయ. ఉల్లికాయ. సూపర్, 3 వచ్చాయి. ఇంకా? పిచ్చికాయ. పిచ్చికాయ. మరి ఈ పాలకూర, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర అంటారు కదా, గోంగూర, ఇవన్నీ ఏంటి? ఏంటి అంటే పిచ్చాకులు. అవి పిచ్చాకులు. ఎవరికైనా డబ్బులు రావాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి పూజ చేయాలా? ఎలానో చెప్తా. అలా కూడా చెప్తావా? లక్ష్మీ క్షీర సముద్రాచతన్య శ్రీరంగ దామేశ్వరం దాసిభూత సమస్తోకైక దీపాంకురం శ్రీ మన్మద కటాక్ష లబ్ధ విబోధ మహేంద్ర కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ప్రసన్నమమా సర్వదా. సో ఇంట్లోకి డబ్బులు వచ్చేస్తాయా? అమ్మా, లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి. పెద్ద మంత్రం. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని పూజ చేస్తాం. మరి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే ఏమొస్తుంది? కండలు వస్తాయి. కండలు వస్తాయి.
మరి వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. కిరీటం వస్తుంది. వినాయకుడిని పూజ చేస్తే ఏమొస్తుంది? ఎలక మీద కూర్చున్నట్టు వస్తుంది. తెలివితేటలు కావాలంటే ఎవరిని పూజించాలి? శివుణ్ణి. శివుణ్ణి పూజించాలి. మంచి పెళ్ళని రావాలంటే ఎవరిని పూజించాలి? చెప్పు. ఉల్లికాయ. ఉల్లికాయ అంటే మంచి పిల్లని రావడం అసాధ్యం అని ఫిక్స్ అయ్యాడు. అందుకే దేవుళ్ళ పేరు చెప్పకుండా ఉల్లికాయని పూజించాలంట. అంతేనా? అసలు ప్రపంచంలో మంచి పిల్లలు ఉంటారా? ఉండరు అస్సలు ఒక్కరు కూడా. అబ్బాయి అనిపించుకున్నాడు. పెద్దయిన తర్వాత డాడీ లాగా అయిపోతావా? ఈ హెయిర్ స్టైల్ ఇలాగే ఉంచుకుంటావా? డాడీ హెయిర్ స్టైల్ పెట్టుకుంటావా? ఇట్లాగే. డాడీ హెయిర్ స్టైల్. సరే మీ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? కావాలి. ఎవరు పెద్ద ఫ్లయింగ్ కేస్ ఇస్తే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. నేను. ఇవ్వండి చూద్దాం. ఇవ్వండి నాకు. గిఫ్ట్ వద్దా? కావాలి. మరి ఇవ్వు. మా అల్లరి పిడుగుల మాటలు ఎలా ఉన్నాయండి? అదరహో అదరహ, రైట్? దబుడే కదా. మరి ఇలాంటి చిత్ర పిడుగులు మీ దగ్గర ఉంటే ఒక చిన్న SMS పంపించండి. PPG స్పేస్ మీ పిల్లల పేర్లు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. వాళ్ళని రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగుల్లో చూసేద్దరు. కానీ మళ్ళీ కలిసినంత వరకు నవ్వుతూ ఉండండి. ఎలా నవ్వాలి తెలుసా? నవ్వండి.